కాల్ చేస్తారు భద్రాద్రి కొత్తగూడెం ఏంటి సమస్య ఏంటి ఏమనిపిస్తున్నది ఈ రైతు రుణమాఫీ విషయంలో 82,700 రూపాయలు మాఫీ లిస్ట్ లో పేరు వచ్చింది సార్. మాఫీ అయినా అన్నారు ఏయో మేడం ఫోన్ చేస్తే. ఓకే ఎన్నడు ఫోన్ చేసిరు? నెల అయింది సార్. నెల క్రితం ఫస్ట్ లిస్ట్ లోనే పడ్డాయి సార్. ఓకే 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 ఎంత మాఫీ సార్? ఎంత అయింది మాఫీ ఫస్ట్ లిస్ట్ లో మీది? లక్షనా? లక్ష లోపే సార్. 82,740 రూపాయలు లిస్ట్ లో పేరు వచ్చింది సార్ మాఫీ లిస్ట్ లో. ఓకే బ్యాంక్ కాడికి వెళ్తే బ్యాంకులో ఆధార్ కార్డు తప్పు నెంబర్ పడిందండి, రిటర్న్ మీ డబ్బులు అంటారు సార్. మేనేజర్ అడిగితే అలా డబ్బులు ఎప్పుడు వస్తాయి అంటే లేట్ అవుతుందండి అంటున్నారు సార్. ఇది పరిష్కారం ఏంటి సార్? ఇప్పుడు బ్యాంకర్లు చేసిన తప్ప లేకపోతే మీరు చేసిన తప్ప? అది బ్యాంకర్లు చేసిన తప్పు సార్. బ్యాంకర్లు సో ఖచ్చితంగా మీరు వాళ్ళని అడగండి, నిలదీయండి. ఒక నెలకు 2 సార్లు పోయి గలువురాలని ఖచ్చితంగా మీరు చేసిన తప్పు కాబట్టి మాకు మేము అర్హులము, మాకు లక్ష రుణం మాఫీ చేసింది, మాకు ఖచ్చితంగా మళ్ళా మేము రుణాన్ని తీసుకోవాలి, మేము మళ్ళీ లోన్ తీసుకుంటాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు వెంటనే లోన్ తీసుకోమని. సో ఖచ్చితంగా మీరు చేసిన తప్పుకు మీరే సొల్యూషన్ వెతికి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళ డిమాండ్ చేయరు. అవసరమైతే మీ స్థానిక ప్రజాప్రతినిధో ఎమ్మెల్యేనో ఎవరో ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి కలిసే ప్రయత్నం చేయరు. ఓకేనా? బ్యాంక్ పోతే అంటున్నారా ఖమ్మం పోయి కలవని అంటున్నారా? ఖమ్మం ఎవరిని కలవమంటున్నారు? పోయి డీసీ బ్యాంక్ లో ఖమ్మం అడగండి అంటున్నారు. ఒకసారి వెళ్ళిరా, అక్కడ దాకా కూడా పోయిరా మరి. సరే పోయేస్తాంలేండి. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? మేము మహబూబ్ నగర్ జిల్లా మాది, అది రంగారెడ్డి జిల్లా మాది, ఆక్తోటపల్లి. మేము ప్రజాపాలనలా అమ్మా ఏం పేరు? మీ పేరేంది? నా పేరు అనంతమ్మ, మా పెద్ద మనిషి పేరు లింగారెడ్డి. ఓకే ఏంది సమస్య? ఇక ప్రజాపాలన దరఖాస్తురా మేము కరెంటు పెట్టుకోలేదు బాబు, ఇప్పుడు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఇప్పుడు మండల ఆఫీస్లో మళ్ళీ ప్రజాపాలన దరఖాస్తులు ఇవ్వమంటున్నారు కదా, అందులో నువ్వు 200 యూనిట్ల కరెంటు పెట్టుకోవచ్చు, గ్యాస్ పెట్టుకోవచ్చు, ఇంకేమన్నా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. అది కాదు సార్, మేము ఆ దరఖాస్తు పెట్టుకున్నాం నిజమే అది, కానీ ఓకే ఇప్పుడు గృహజ్యోతి పథకం కాడ టిక్కు పెట్టమని ఆప్షన్ ఇచ్చిండ్రు కదా. అవునవును, అది పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు బాబాయ్, ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు, మీరు టెన్షన్ పడకుర్రి. ఇప్పుడు మళ్ళీ పోయి ఒకసారి మీరు అప్పుడు అప్లై చేసిన ఆ దరఖాస్తు షిట్ ఉంటుంది కదా రసీదు, ఆ రసీదు తీసుకొని మీ మండల ఆఫీస్కి పోండి, ఎంపీడీఓ ఆఫీస్కి పోయి ఆడ కలుగురి. కలిసినాం సార్. కలిస్తే మా రేషన్ కార్డ్ నెంబర్ కొట్టి కంప్యూటర్ తీసుకుంటలేదు అని చెప్పారు. సరే ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు, దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. మీరైతే కొంత వెయిట్ చేయరి, ఒకసారి మళ్ళీ కలిసే ప్రయత్నం కూడా చేయరి. ఇప్పుడు ఒకసారి మా పేరు మీద అది మీటర్ మా పేరు మీద లేదు, మా అబ్బాయి పేరు మీద ఉంది. మరి అవును, అబ్బాయికి రేషన్ కార్డు లేదు, మాకు ఉండదు. ఓకే 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 అది టెక్నికల్ ఇష్యూ అదైనట్టున్నది. అయితే మేము టిక్కు పెట్టలేదు, మా అబ్బాయి పేరు దాని మీద టిక్కు పెట్టాం. అది ప్రాబ్లం ఆగి వస్తుంది, దీనికి ఎట్లా చేయాలి? 4 రోజులు ఆగండి, మళ్ళీ కొత్త రేషన్ కార్డులు కూడా వస్తున్నాయి కాబట్టి ఇక కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మా అబ్బాయి అప్లై చేసుకోలేదు. నువ్వు కొత్త రేషన్ కార్డు మళ్ళీ వస్తున్నాయి బాబాయ్, అప్లై చేసుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నా. మాకు ఆల్రెడీ పాతది ఉంది. మాకు నువ్వు పాతవి కొత్తవి అన్నీ కూడా మారుస్తున్నారు, మళ్ళీ కొత్త పాత చేసి ఎవరు చచ్చిపోయారు, ఎవరు బతుకున్నారు, ఎవరికి పెళ్ళిళ్ళు అయినాయి, ఎవరికి పిల్లలు పుట్టిరు, ఏందనేది ఎవరు డివైడ్ అయ్యారు కుటుంబం అనేది కొత్తగా మళ్ళీ ఒక లెక్కలు తీసి ఒక కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఇప్పుడు నీకు, మీ వైఫ్కు, మీ కొడుకుకు, వాళ్ళ వైఫ్కు ఇట్లా సపరేట్గా రేషన్ కార్డులు ఇస్తారు. అప్పుడు మళ్ళీ అప్లై చేసుకుంటే వస్తుంది ఖచ్చితంగా. ఒకటి సార్, ఎంపీడీఓ మేడం దగ్గరికి పోతే కలెక్టర్ దగ్గరికి పోమన్నారు, ఆడికి ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా? పోయిరండి, కలెక్టర్ పెద్ద స్థాయి అధికారి కాబట్టి కలెక్టర్ దగ్గరికి పోతే కూడా దానికి సమస్యకు సొల్యూషన్ ఉంటుంది. ఒకసారి ఆడదాకా కూడా పోయిరండి. ప్రజావేదిక దగ్గర పోతే అదే అధికారులు మీరు పోయిరండి, కలెక్టర్ దగ్గరికి పోయిరండి ఒకసారి టైం తీసుకొని. వస్తుందమ్మా, వస్తుంది, టెన్షన్ పడకూరి. కలెక్టర్ దాకా పోయిరండి మెల్లగా. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? హలో హలో నమస్తే అండి.